హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సెట్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు సెట్స్లో ఎక్సర్సైజ్ 1.4 నుంచి 9 to 12 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏం ఇచ్చారు? ఏ అనే సెట్, బి, సి, డి అనే 4 సెట్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలి? డిఫరెన్సెస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏ మైనస్ బి అంటున్నారు. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఏ విధంగా చెప్తామమ్మా? ఎప్పుడైనా సరే 2 సెట్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏ విధంగా చెప్తాము అంటే, ఈ డిఫరెన్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఎలాంటివి? ఈ డిఫరెన్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఎలిమెంట్సే అయి ఉండాలి. ఓకే, అండ్ ఆ ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ అయి ఉండకూడదు. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? ఓన్లీ ఏలో ఎలిమెంట్సే తీసుకోవాలి, బిలో ఎలిమెంట్స్ ఏమీ తీసుకోకూడదు. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ ఏ మైనస్ బి చూడండి. ఏ అండ్ బి 2 సెట్స్ గమనించండి. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. 12 అనేది ఒక కామన్ ఎలిమెంట్. ఈ 12 అనేది ఏలోని ఉంది, బిలోని ఉంది. అయితే ఇక్కడ మనం ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏలోని ఎలిమెంట్సే తీసుకోవాలి, బిలో ఎలిమెంట్స్ అనేవి తీసుకోకూడదు. ఓకేనా? అంటే ఓన్లీ ఏలో ఎలిమెంట్సే రాయండి. ఏముంటాయి? 3, 6, 9, 12 ఉండదు. 12 బిలో కూడా ఉంది కాబట్టి బిలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. అంటే 15, 18 అండ్ 21. సో ఇది ఏ మైనస్ బి. అదేవిధంగా ఏ మైనస్ సి చూడండి. ఏ మైనస్ సి అంటే ఏంటి? ఓన్లీ ఏలో ఉండే ఎలిమెంట్సే ఉండాలి, సిలో ఉండే ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు ఏ అండ్ సిలో కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూడండి. ఏ అండ్ సిలో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంటే 6 అనేది కామన్ ఎలిమెంట్, నెక్స్ట్ 12 అనేది కామన్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మైనస్ సి అంటే ఓన్లీ ఏలో ఎలిమెంట్సే ఉండాలి, సిలో ఎలిమెంట్స్ ఏవి రాయకూడదు. అంటే ఓన్లీ ఏలో ఎలిమెంట్స్ రాయండి. 3, 9, 15, 18, 21. ఓకేనా? నెక్స్ట్ ఏ మైనస్ డి చేయండి. ఏ మైనస్ డి అంటే ఏలో ఉండే ఎలిమెంట్సే ఉండాలి, డిలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఏ అండ్ డిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 15 అనేది మాత్రమే కామన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఏలో ఉండే ఎలిమెంట్స్ ఒక్కటే రాయండి. 3, 6, 9, 12, 15 వస్తుందా? రాదు, ఎందుకంటే అది డిలోని కూడా ఉంది. డిలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు కదా. నెక్స్ట్ ఇంకేముంది? 18, 21. ఓకేనా? నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఓన్లీ బిలో ఎలిమెంట్స్ రాయాలి, ఏలో ఎలిమెంట్స్ ఉండకూడదు. సో చూడండి, బిలో ఏలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4, 8, 12. 12 అనేది ఏలో కూడా ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ రాయకూడదు. 16, 20. సో ఓన్లీ బిలో ఎలిమెంట్సే వస్తాయి, ఏలో ఎలిమెంట్స్ ఏమీ రావు. 4, 8, 16, 20. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? సి మైనస్ ఏ. ఇక్కడేంటి? ఓన్లీ సిలో ఎలిమెంట్సే రాయాలి, ఏలో ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, సిలో ఏలో ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 6 ఉంది, నెక్స్ట్ 12 అనేది ఉంది. ఓకే, 6, 12 రావు, ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. 2, 4, 8, 10, 14, 16. ఓకే, ఇది సి మైనస్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? డి మైనస్ ఏ. డి మైనస్ అంటే ఓన్లీ డిలో ఎలిమెంట్సే ఉండాలి, ఏలో ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. ఇప్పుడు డిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏలో 15 అనేది ఉంది. సో 15 అనేది ఏలో ఎలిమెంట్ కాబట్టి 15 రాదు, మిగిలినవన్నీ రాయండి. 5, 10, 20. ఓకేనా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? బి మైనస్ సి. బి మైనస్ సి అంటే ఓన్లీ బిలో ఎలిమెంట్సే రాయాలి, సిలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ రాయకూడదు. ఇప్పుడు బిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉంది. 4 అనేది సిలో ఎలిమెంట్ కాబట్టి ఇది రాయకూడదు. నెక్స్ట్ 8 అనేది కూడా సిలో ఎలిమెంట్ కాబట్టి ఇది రాయకూడదు. నెక్స్ట్ 12 అనేది కూడా సిలో ఎలిమెంట్. ఓకేనా? కాబట్టి 12 రాయకూడదు. నెక్స్ట్ 16 అనేది కూడా సిలో ఎలిమెంటే కదా, 16 కూడా రాయకూడదు. ఓన్లీ 20 ఒక్కటే బిలో ఎలిమెంట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, బి మైనస్ డి. ఓకే, నెక్స్ట్ ఏంటి? బి మైనస్ డి. ఇప్పుడు బి మైనస్ డిలో ఎలిమెంట్స్ అంటే ఓన్లీ బిలో ఎలిమెంట్సే రాయాలి, డిలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ రాయకూడదు. ఇప్పుడు బిడి చూడండి, అబ్జర్వ్ చేయండి. 4, 8, 12, 16, 20.
ఈ 20 అనేది డీలో ఎలిమెంట్ కదా, కాబట్టి 20 రాయకూడదు, ఓన్లీ బీలో ఎలిమెంట్సే రాయండి. 4, 8, 12, 16. నెక్స్ట్ సి మైనస్ బి అంటే ఏంటి, ఓన్లీ సిలో ఎలిమెంట్సే ఉండాలి, బీలో ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 4. ఈ 4 అనేది బీలో ఎలిమెంట్ కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 6 అనేది బీలో ఎలిమెంటా, కాదు. 8 అనేది బీలో ఎలిమెంట్ కాబట్టి ఇది రాదు. 10, 12 అనేది బీలో ఎలిమెంట్. 14, 16 అనేది బీలో ఎలిమెంట్. సో ఇక్కడ సిలో ఎలిమెంట్స్ ఒక్కటే రాయండి, బీలో ఎలిమెంట్స్ రాయకూడదు. అంటే ఏమొస్తాయి, 2, 6, 10, 14. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ఇది సి మైనస్ డి అమ్మ. ఓకే, సి మైనస్ డి అంటే ఏంటి, సిలో ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, డీలో ఎలిమెంట్స్ ఏమీ రాయకూడదు. చూడండి సిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 4, 6, 8, 10. ఈ 10 అనేది డీలో ఎలిమెంట్ కూడా కాబట్టి ఇది రాయకూడదు. నెక్స్ట్ 12, 14, 16. సో ఇక్కడ సిలో ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అంటే ఏమొస్తాయి, 2, 4, 6, 8, 12, 14, 16. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, డి మైనస్ బి అంటే ఓన్లీ డీలో ఎలిమెంట్సే రాయాలి. ఓకేనా, బీలో ఎలిమెంట్స్ ఏమీ రావు. డీలో ఎలిమెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయి, 5, 10, 15, 20. ఈ 20 అనేది బీలో ఎలిమెంట్ కాబట్టి ఇది రాకూడదు. అంటే ఏమొస్తాయి, 5, 10, 15. ఓకే. నెక్స్ట్ డి మైనస్ సి అంటే ఏంటి, ఓన్లీ డీలో ఎలిమెంట్సే రాయాలి. ఓకే, సిలో ఎలిమెంట్స్ ఏమీ రాయకూడదు. డీలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 5, 10. ఈ 10 అనేది సిలో ఎలిమెంట్, చూడండి సిలో కూడా ఉంది కాబట్టి 10 అనేది రాయకూడదు. నెక్స్ట్ 15, 20. ఓకే, సో ఓన్లీ డీలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 5, 15, 20. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏం ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏబిసిడి, y ఈక్వల్ టు ఎఫ్బిడిజి, ఫైండ్ ఎక్స్ మైనస్ ఏ. సో డిఫరెన్స్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఎక్స్ మైనస్ ఏ అంటే ఓన్లీ ఎక్స్లో ఎలిమెంట్సే ఉండాలి, వైలో ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, 2 సెట్స్ని కంపేర్ చేయండి. ఇప్పుడు ఎక్స్ అనే సెట్లో వై సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్, బి అనే ఎలిమెంట్ ఉంది. కానీ ఇక్కడ రాసినప్పుడు వైలో ఎలిమెంట్స్ ఏమీ రాయకూడదు కదా, అంటే బి అనేది రాయకూడదు. నెక్స్ట్ డి అనేది కూడా వై అనే సెట్ ఎలిమెంట్ కాబట్టి డి అనేది రాయకూడదు. ఇప్పుడు ఏంటి, ఎక్స్ మైనస్ వై అంటే ఓన్లీ ఎక్స్లో ఎలిమెంట్సే, అంటే ఏముంటాయి, ఏ, సి. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, వై మైనస్ ఎక్స్లో ఎలా ఉంటాయి ఎలిమెంట్స్, వైలో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు వైలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎఫ్, బి, డి, జి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్, బి అనేది ఎక్స్లో ఎలిమెంట్ కాబట్టి రాయకూడదు, అండ్ డి అనేది కూడా ఎక్స్లో ఎలిమెంట్ కాబట్టి రాయకూడదు. ఇంకేముంటాయి, ఎఫ్, జి, ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, బి అనేది కామన్ ఎలిమెంట్, అదేవిధంగా డి అనేది కామన్ ఎలిమెంట్. సో బి, డి రెండు కూడా ఎక్స్, వై 2 సెట్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ వస్తాయి, బి, డి 2 ఎలిమెంట్స్ వస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, దెన్ వాట్ ఈజ్ ఆర్ మైనస్ క్యూ. మనకి తెలుసు కదా, ఆర్ అనేది రియల్ నెంబర్ సెట్, ఓకే, క్యూ అనేది రేషనల్ నెంబర్ సెట్. ఓకే, అయితే ఆర్ మైనస్ క్యూ అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్స్ కానీ మిగిలినవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాను కదా. సో ఆర్ మైనస్ క్యూ అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ సెట్, అంతే కదా. ఆర్ మైనస్ క్యూ అంటే ఏంటి, అవి రియల్ నెంబర్స్ కానీ రేషనల్ కాదు. సో రేషనల్ కానీ రియల్ నెంబర్స్ అన్నీ ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 సెట్స్ అనేవి ఇచ్చారు. ఈ 2 సెట్స్ ఏమంటున్నారు, డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఎప్పుడైనా సరే
ఎప్పుడైనా టూ సెట్స్ ఏబి అని ఇచ్చి ఇవి డిస్జాయింట్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ చెప్తే కనుక అప్పుడు ఏ అండ్ బి ఏమవుతాయి? డిస్జాయింట్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టూ సెట్స్ డిస్జాయింటో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? వాటి ఇంటర్సెక్షన్ తెలియాలి. ఈ టూ సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఫైండ్ చేయండి. 2, 3, 4, 5 ఇంటర్సెక్షన్ 3, 6. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఇవి టూ సెట్స్ని అబ్జర్వ్ చేయండి. కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 3 అనేది కామన్ ఎలిమెంట్. సో సెట్ ఆఫ్ 3. ఇప్పుడు ఈ సెట్ ఎంటీ సెట్ అవుతుందా? ఎంటీ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు, కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కదా, కాబట్టి ఇది నాట్ ఎంటీ. సో ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఎంటీ అయిందో ఈ టూ సెట్స్ కూడా డిస్జాయింట్ కావు. ఓకేనా? నాట్ డిస్జాయింట్. సో నాట్ డిస్జాయింట్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్, ఎందుకంటే అవి డిస్జాయింట్ కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ టూ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఇంటర్సెక్షన్ చెక్ చేయండి, ఏమవుతుంది? సెట్ ఆఫ్ AEIOU ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ ABCD. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది కామన్గా, సెట్ ఆఫ్ ఏ. ఇది సెట్ ఎంటీ సెట్ అవుతుందా? లేదు, ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాన్ ఎంటీ సెట్. ఎప్పుడైతే నాన్ ఎంటీ సెట్ అప్పుడు ఇచ్చిన సెట్స్ అనేవి ఏంటి? నాట్ డిస్జాయింట్. సో సెట్ ఆఫ్ AEIOU సెట్ ఆఫ్ ABCD నాట్ డిస్జాయింట్. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటమ్మా? ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా టూ సెట్స్ ఇచ్చారు, డిస్జాయింట్ అంటున్నారు. ఇంటర్సెక్షన్ చెక్ చేయండి. సెట్ ఆఫ్ 2, 6, 10, 14 ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ 3, 7, 11, 15. ఓకే, ఇంటర్సెక్షన్ చూడండి, కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. ఎప్పుడైతే నో ఎలిమెంట్స్ ఆ సెట్ ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. సో ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అయింది కాబట్టి టూ సెట్స్ ఏమవుతాయి? ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అయినప్పుడు సెట్స్ అనేవి డిస్జాయింట్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చిన టూ సెట్స్ కూడా ఏంటి? డిస్జాయింట్ సెట్స్ ఆర్ డిస్జాయింట్. సో ఇవి డిస్జాయింట్ కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, సేమ్ ఇది కూడా నా డిస్జాయింట్ అని అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయాలి? ఇంటర్సెక్షన్ అనేది చెక్ చేయాలి. సెట్ ఆఫ్ 2, 6, 10 ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ 3, 7, 11. కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది ఎంటీ అవుతుంది ఇంటర్సెక్షన్ అనేది. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ ఎంటీ అయిందో అప్పుడు ఇచ్చిన సెట్స్ అనేవి ఏంటి? ఇచ్చిన సెట్స్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? డిస్జాయింట్ అనే ఇచ్చారు. సో మనకు కూడా డిస్జాయింట్ అనే వచ్చింది కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1.4 అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ నేర్చుకుందాం. ఓకే, అదేవిధంగా ఎక్సర్సైజ్ 1.5 అనేది కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.